నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్తే. అమ్మా మీరంతా ఒకటే ఫ్యామిలీయా? ఈ బాబు తల్లి అండి, ఈ అమ్మాయి మా అమ్మాయి అండి. మీ పేరేంటమ్మా? లక్ష్మీ చాముండేశ్వరి అన్నారండి. మీ అబ్బాయి అమ్మా? ఈ బాబా అండి, అమ్మా బాబేనండి. ఎంతమంది ఉన్నారు? ఆ బాబే కదా అన్నారు. నా బాబే అంటే నాకు ఆరోగ్యం బాగోదు. ఏమ్మా ఏమైంది మీకు? నాకు ఓవర్ బ్లీడింగ్ అవుతుంటుంది. అందుకే బాబుకు కొంచెం నీరసంగా ఉంటాడు కదా, అందుకని దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం భయం. వాళ్ళే చూసుకుంటారు. ఏం చదువుకున్నారమ్మా మీరు? నేను డిఎంఎల్టీ ల్యాబ్ టెక్నీషియన్ చదివానండి. ఖమ్మంలో చదువుకున్నాను. నానాజీ గారిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నానండి. పెళ్లి చేసుకోలేదు, ప్రేమించాను. రాంబాబు గారు అన్నారు ఇందాక. చెప్పేదేనండి, చిన్నప్పటి నుంచి బావ గారిని ప్రేమించాను. ప్రేమిస్తే బావ మళ్ళీ కొంచెం ఎందుకో ఆ సంబంధం సెట్ అవ్వక రాంబాబు గారిని ఇచ్చి పెళ్లి చేస్తారు. మామయ్యకి తెలిసి ఇష్టపడే చేసుకున్నారు. పాప అదేంటి బాబు సరిగా పెంచేటట్లేడు, అదేంటి జాబ్ చేయకుండా తిరుగుతున్నాడు, ఎలా పోషిస్తాడని చేసుకున్నారు. చేసుకున్న 1 year తర్వాత రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఇక అత్తయ్య మావయ్య వాళ్ళు ఎప్పుడు రాలేదు. ఆమె ఎప్పుడోసారి ఫోన్ చేస్తే వచ్చి వాళ్ళ పోతుంది అంతే. ఇక బాబుకు అక్కడ మాకైతే అక్కడ ఇల్లు ఉంది, ఇక్కడైతే ఇల్లు ఉంది మాకు. ఇదంతా బాబు పేరు మీదే అన్నాను నేను. అంతా మీది? మాదే. నీదా మీదా? మా మమ్మీ డాడీ అంటే మాదే అవుతుంది కదా, ఇంకెవరిది అవుతుంది? అలాగే అవుతుంది. వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు ఇస్తారు, లేకపోతే ఎవరికైనా ఇవ్వచ్చు. అట్లా అంటారండి. కన్న తల్లిదండ్రులు పిల్లల కోసం బతుకుతారు. అవునా? మరి పిల్లల కోసమే కదా ఆస్తులు ఇచ్చేది, సంపాదించుకున్నది. ఏమో నన్ను పిలిచారు రాస్తానంటేను. రాస్తే రాయించుకోండి, మరి మేమేమంటాం, ఎవరిష్టం వాళ్ళకి. కార్డులో పేపర్ పెన్ను ఉందా? తీసుకొచ్చండి, రాస్తానంటేను. రాస్తే రాయించేసుకోండి. కోర్టు రూల్ ప్రకారం వాళ్ళు రాస్తే రాయించేస్తామంటే ఊరుకోరు కదండి. ఊరుకోరా? ఏం చేస్తారు మీరు? నేనేం చదువుకోలేదు, నేను ల్యాబ్ చదువుకున్నాను. అయితే బాబు పేరు మీద ఇక్కడ స్థలం అది వాడికే అని అన్నాను నేను కూడా. మనుగూరులో ఇల్లు మమ్మీ డాడీ వాళ్ళు సంపాదించింది, వాళ్ళు సంపాదించిందే. మీరేం సంపాదించారు? నేనే సంపాదిస్తానండి. ఆడపిల్ల తల్లిదండ్రులు చాటు పెట్టా, నేనే సంపాదించుకుంటాను. బాగా చదువుకు పెళ్ళి అయిపోయింది, చెప్పేదేనండి, పెళ్ళి అయిపోయిందండి. భర్త చనిపోయారు, 24 yearsకి మ్యారేజ్ అయిపోయింది. 1 yearలో మా హస్బెండ్ చనిపోయారు. ఆ దుఃఖంతో బాబు కూడా బాగాలేదు. ఇంకా బాబుతో నేను ల్యాబ్ చదువుకున్నాను, కానీ అక్కడికి ల్యాబ్ చేశాను, కానీ నాకు బాగాలేదు అసలు. ఏం చేశారు మరి? చదువుకున్న సర్టిఫికేట్ నాకు రోజు ఓవర్ బ్లీడింగ్ అవుతుంది కదండి, దానివల్ల కాస్త బ్రెయిన్ బాగాలేదు. సర్టిఫికెట్లు కాల్చేసారా? సర్టిఫికేట్స్ కాల్చడం ఏంటండి, మరి ఎవరు బాధ? హస్బెండ్ చనిపోయారు కదా, బాధ ఉంటుంది. హస్బెండ్ చనిపోతే సర్టిఫికెట్లు కాల్చేస్తారా? సర్టిఫికేట్లు అన్ని మళ్ళీ అప్లై చేసుకోవచ్చులే, కానీ ఏదైతేనే ఉందిలే. కానీ బాబు పేరు మీద అయితే ఈ స్థలము మనుగూరులో ఇల్లు చెల్లికి నాకు ఇస్తారు. ఇవ్వరంట. మీరు సర్టిఫికెట్లు కాల్ చేసినందుకు కోపం వచ్చి మీ నాన్నగారు నన్ను పిలిచారు. అలాగా మరి బ్లడ్ లేని దాని మీద మరి నాకు కొంచెం బాగాలేదు కదా. అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాను, కొంచెం బ్రెయిన్ హాస్పిటల్. వీళ్ళందరూ సాక్షాంతకాలు పెడతారు, నాకే రాస్తానని పిలిచారు. తీసుకోండి అయితే, మరి మేమేమంటాం. మరి అలా సర్టిఫికెట్ చిన్నప్పటి చదువుకున్న సర్టిఫికెట్లు అలా కాల్చివచ్చా? ఏమో లేండి, అలా జరిగిపోయింది. అయితే బ్రెయిన్ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ తర్వాత ఎవరిని? మిమ్మల్ని? మీ బాబునా? నన్ను బాబుని తీసుకెళ్లారు. ఎవరిని చూపించడానికి? మీకా మీ అబ్బాయికా? బ్రెయిన్ హాస్పిటల్ నన్ను చూపించడానికి, బాబుని కూడా చూపించడం అవసరమే. ఫస్ట్ ఈ బాబునే బ్రెయిన్ హాస్పిటల్ చూపిస్తారు, గవర్నమెంట్ అంతా చూస్తుంది, అక్కడే వదిలేయమన్నారు, ట్రీట్మెంట్ జరిపిస్తున్నారు, అవకాశాలన్నీ బాగానే ఉన్నాయి. అయితే బాబు మరి నాన్నగారు వదలలేదు, వాళ్ళు బాగా చూసుకుంటారా అని నన్ను జాయిన్ చేశారు. పూర్తిగా బ్రెయిన్ అప్సెట్లో ఉంటే హాస్పిటల్లోనే అక్కడే ఉంచేస్తారంట వాళ్ళు. మరి ఉండాల్సింది కదా, వాళ్ళు చెప్తారు కదా, డాక్టర్స్ కంటే మనం చెప్పేది ఏం లేదు కదండి. నేను ఎందుకు పడేస్తాను? పడేస్తే ఆరోగ్యం ఉండదు కదండి. ఇప్పుడు మెంటల్ హాస్పిటల్లో మెంటల్ ఉందనుకోండి, అంటే మెంటల్ అంటే బ్రెయిన్ ఏదైనా డిస్టర్బ్ ఉంటే ఆ కండిషన్లో ఉంటే వాళ్ళు అక్కడే ఉంచేసుకుంటారు, బయటికి పంపరు. ఎందుకంటే ఏ టైంలో ఆ బేబీ ఎలా చేస్తుందో తెలియదు కదా, హాస్పిటల్లోనే ఉంచేసుకుంటారు వాళ్ళు. హాస్పిటల్ ఉంచేసుకుంటారు కాబట్టి వదిలేసారు. రాలే, మెడిసిన్ వాడరండి అమ్మా, చాలు, హాస్పిటల్ ఉండక్కర్లేదమ్మా అన్నారు. మెడిసిన్ ఇచ్చి, డాక్టర్ మెడిసిన్ ఇచ్చి వాడక్కర్లేదని చెప్పారు. వాడక్కర్లేదని ఎందుకు చెప్తారు? మెడిసిన్ వాడమన్నారు, వాడాం. వాడిన తర్వాత వాడమన్నారండి. ఏమమ్మా మరి మందులు వాడుకోవాల్సింది కదా? అదేలేండి, నేను వాడుతున్నాను, బ్రెయిన్ టాబ్లెట్స్ వాడుతున్నాను. వాడుకుంటే చక్కగా జాబ్ చేస్తే నీ కొడుకు ఉపయోగం. బ్రెయిన్ హాస్పిటల్ అవే, ఆ బ్రెయిన్ హాస్పిటల్ వాళ్ళు ఇది ఖచ్చితంగా వాడాలన్నారు. సరే అమ్మా. లక్ష్మీ కామేశ్వరి, భోజనం చేశారా? భోజనం ఏం తిన్నారు? పెరిగేసుకొని తిన్నానండి. పెరిగేసుకొని తిన్నారు. వంట చేశారా? వంట నేను చేశాను, నేను చేసి పంపిస్తారు. ఓకే, నేను చేసి మీరు తింటుంటారు. మీరు చేసి పెడితే తినదేమంటే. కామేశ్వరి, భోజనం చేశారు కదా, మందులు వేసుకోండి అమ్మా.
చీరలు కడతారా మీరు? శారీస్ కట్టుకుంటాను. మీరు నైటీలు వేసుకుంటున్నారు? మరి ఇంట్లో ఉంటే నైటీలు వేసుకుంటాను. బయటకి ఎక్కడికైనా హాస్పిటల్కి ఎక్కడికైనా వెళ్తే సారీస్ కడతారు. డ్రెస్. సారీ ఒకటి తీసుకొచ్చామ్మా. ఇగరా తల్లి, ఇగో చీర. ఇది నీలాగా అందంగా ఉంది ఈ చీర, కట్టుకో. థ్యాంక్స్ అండి. నేను వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ.